అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష. మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష. మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులు ఉన్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరన్నా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పిచ్చేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం, ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష. అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హ్యావ్ టేకెన్ లోన్స్ బట్ వీ హ్యావ్ పుట్ ఇట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం. అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిదానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా, కాబట్టి మాకు కూడా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు. నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ 3 గంటల దాకా హౌస్ నడిపి. కాబట్టి మేము సహకరిస్తాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ. తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు 10 ఏళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళ కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష. వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష, మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష? ఏం చూసి అభినందించాలి? ఏమన్నారు మీరు? 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి, మిమ్మల్ని అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్లు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు? అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష ఇవాళ కేటీఆర్ గారు 1 మినిట్. 12 గంటలకు చర్చ పూర్తి చేసుకొని డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. కేటీ రామారావు గారు ప్రసంగాన్ని తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఈరోజు నూతన గవర్నర్ గారు ప్రమాణ స్వీకరణం ఉన్నది సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్ వెళ్ళవలసి ఉన్నది. గౌరవ సభ్యులందరూ మరియు నేను, కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకరణానికి వెళ్ళవలసింది. అందుకే కేటీఆర్ గారు తొందరగా చేస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం గారు అప్రాప్రియేషన్ బిల్ కౌన్సిల్లో కూడా చెప్పాల్సి ఉంది. స్పీకర్ సార్, I request you for one thing. I request LA Minister also for one thing. I know today is the last day for you to pass appropriation bill. We know that. 31st లో ఈరోజు రాత్రి 12 గంటల లోపల మీరు అప్రాప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి, మాకు ఐడియా. సార్ ఐ రిక్వెస్ట్ యూ, గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్, నాకు మేము ఆ సీనియర్ మెంబర్ సార్, నేను మంత్రిగా పనిచేశాను, ఇది నాకు 4వ టర్ము, 5 సార్లు ఎలక్షన్లు గెలిచాను, ఊరికే రాలేదు సార్. నేను అనేది ఒకటే రిక్వెస్ట్ సార్, 12 గంటల లోపల అప్రాప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి. దయచేసి తమరితో నా ప్రార్థన. రాష్ట్ర బడ్జెట్కు మించి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్.
అధ్యక్ష మేము కూడా పోతాం, గవర్నర్ గారి దగ్గర మేము కూడా పోతాం, తప్పకుండా వారిని మేము కూడా స్వాగతిస్తాం. దయచేసి తర్వాత అడ్జైన్ చేయండి. లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్, వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్ తర్వాత అడ్జైన్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి. తప్పకుండా రాత్రి 12 లోపల బిల్లు పాస్ చేద్దాం, అప్రాప్రియేషన్ బిల్లు, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు 3:30 కాబట్టి క్లోజ్ చేయండి అంటే అధ్యక్ష అప్రాప్రియేషన్కి మించిన, ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు. దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, మేము చెప్పాం కాబట్టి బేసిదానికి పోకండి. లెట్ us go to the governor, we'll welcome him ceremonially, come back and then let the deputy chief minister reply. అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాలాడుతున్నారు అధ్యక్ష, వారికి కూడా ఇవ్వండి, నేను అర్థంట్లేదు. సాయంత్రం 12 దాకా నడపండి దయచేసి. తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మాకు 35 మంది సభ్యులు ఉన్నారు. తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి 11:59కి బిల్లు పాస్ చేయండి, 12 లోపల పాస్ చేయండి. సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి.